ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. నరేంద్ర మోడీ మోసాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాడతామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు తెలిపారు. పెద్దపల్లిలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో దేశంలోని సామాన్య ప్రజలకు ప్రధానిగా మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ యువతను మోసం చేశారని విమర్శించారు. యువశక్తిని నిర్వీర్యం చేసిన బీజేపీకి దేశంలో ఆదరణ తగ్గిందని అన్నారు. రాహుల్ గాంధీ యాత్ర ద్వారా చేసిన పోరాటం ఫలించిందన్నారు. రాహుల్ భావి భారత ప్రధాని కావడం ఖాయమన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ అయోధ్య రామ మందిరం నిర్మాణం, అక్షింతల పేరిట ప్రజలను మతం పేరుతో ఆకర్షించుట కుట్ర చేసి లబ్ధి పొందారని దుయ్యబట్టారు. ప్రధానిగా మోడీ దేశ ప్రజలకు చేసిన మేలు ఏంటిదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా ఉనికిని కోల్పోయిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ప్రజలు మద్దతు తెలిపారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. పెద్దపల్లిలో త్వరలోనే బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు తెచ్చి భూసేకరణ, రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.